నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యాగంటి తీసుకోండి సార్. యాగంటిలో బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు, నంది ఇంత ఉండేది పెరిగి పెరిగి ఒక రోజు రంకేస్తుంది. నువ్వు అక్కడ నువ్వు యాగంటి చూసావా? నువ్వు వెళ్ళాను సార్. వెళ్ళావు కదా. అక్కడ స్కేల్ వేసి ఉంటుంది, ఇయర్స్ రాసి. అవును, ఏ ఇయర్లో ఎంత పెరిగిందని రాసి ఉంటారు. మరి అది నీకు పెరుగుతుందన్న నిదర్శనం ఉందా లేదా? అదే సార్, ఒక రాయి పెరగడం ఎలా? నీకు ఒక సిస్టమేటిక్ ఇదిలో చెప్పమంటావా? ఇప్పుడు ఆ మండపం కూడా ఇట్లా వాలిపోయి ఉంది, పడిపోయి ఉంది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఒక రాయి మీద చెక్కారు. ఓకే, ఒక నిరంతరం భూమిలో కదలికలు ఉంటాయా లేదా? ఉంటాయి కదా. మరి భూమిలో కదలికలు ఉన్నప్పుడు అది లోపలికన్నా పోవాలా, పైకన్నా రావాలా? రాయి. అవునా కదా. ఇక్కడ కదలికలు దాన్ని పైకి తీసుకొచ్చే కదలికలు ఉండొచ్చు. ఓకే, బట్ సైజు సార్, సైజ్ నీకు ఎక్కడ? ఇప్పుడు రాయి లోపల రాయి కదా ఉంది. ఓకే, ఇప్పుడు పైకి వచ్చే కొద్దీ రాయి కనిపిస్తుంది అంటారు మీరు? వస్తుంది, రావచ్చు. ఓకే, బట్ దీని మేము అంటే ఏ గుళ్ళో కూడా ఈ యూనిక్నెస్ కనపడలేదు. అంటే ఈ రకంగా నీకు ప్రతి గుడికి ఒక యూనిక్నెస్ ఉందయ్యా.